అందరికీ జై శ్రీరామ్. నేను యుధిష్ఠిరుడను. ధర్మమే నా మరో పేరు. పాండురాజు కుమారుడిని, త్యాగమూర్తి కుంతి గర్భఫలాన్ని. నా జననం యాదృచ్ఛికం కాదు. దైవానుగ్రహమే నా ఊపిరి. దుర్వాస మహర్షి వరమంత్రంలో ధర్మదేవుని ఆశీర్వాదంతో ఈ లోకంలో అడుగుపెట్టాను. భీముని బలం, అర్జునుడి లక్ష్యం, నకుల సహదేవుల వినయం నా వెంట ఉంది. వయస్సులో తేడా ఉన్నా బాధ్యత ఒక్కటే. అర్జునుడికి 14 ఏళ్లు ఉన్నప్పుడు ఒకరోజు మా జీవితాల దిశ మార్చేసింది. అమ్మ మహర్షులకు ఆతిథ్యం ఇస్తుంటే నాన్న పాండురాజు తన శాపాన్ని క్షణమంతా మరిచాడు. పువ్వులతో నిండిన అడవి విహారంలా కనిపించింది, కానీ అది విధి వేదిక. చిన్నమ్మ ఎంతగా వారించినా సంగమం జరిగింది. ఆ క్షణమే శాపం మాట నిలబెట్టుకుంది. నాన్న మా నుండి శాశ్వతంగా దూరమయ్యాడు. మాద్రి శోకార్తన అడవిని చీల్చింది. అమ్మ పరిగెత్తింది, తన హృదయం చేతిలో పెట్టుకొని. నేను సహగమనం చేస్తాను అని అమ్మ అన్నది, కానీ మాద్రి నిలిచింది. ఆయన నా వల్లే వెళ్ళారు, నేను ఆయనతో వెళ్తాను అని అన్నది. మహర్షులు ఇలా పలికారు: ఈ పిల్లలే మీ ధర్మఫలం, మీరు ఇద్దరూ బ్రతికి ఉండాలి. అమ్మ ఆగింది. మాద్రి సహగమనం చేసింది. అప్పుడు మాద్రి నన్ను పిలిచి ఇలా అన్నది: యుధిష్ఠిరా, ఇకపై నీవు అన్నవు కాదు, పాండవులందరికీ నీవే తండ్రివి. ఆ మాటలతో నా బాల్యం ముగిసింది. బాధ కన్నీళ్ళయింది, బాధ్యత బలమైంది. ఆ రోజే నేను భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడికి తండ్రిగా మారాను. అడవిలో అనాథలుగా ఉన్న రోజుల్లో 16 ఏళ్ల వయస్సులోనే నేను తమ్ములకు కవచమయ్యాను. అప్పటి నుంచి భీమ, అర్జున, నకుల సహదేవులకు నేను చేసిన ప్రతి పని ఒక అన్నగా కాదు, ఒక తండ్రిగా. జై శ్రీరామ్.